ఈ వీడియోలో మలేరియా గురించి మనం తెలుసుకుందాం. మలేరియా అనేది పారాసైటిక్ ఇన్ఫెక్షన్. కొన్ని ప్రదేశాల మోడ్ ఐఐఎం జాతుల వల్ల కలిగే తీవ్రమైన పరాన్నజీవి సంక్రమణం. ఇవి ఏకకణ ప్రోటోజోవాన్లు. ప్లాస్మోడియం రక్త ప్రవాహంలోనికి ప్రవేశించిన తర్వాత అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాపిస్తాయి. ఇది ప్రధానంగా హెమటోసైట్లు ఎర్ర రక్త కణాలను సోకి వాటిని నాశనం చేస్తుంది. మరణానికి కూడా కారణమవుతుంది. సాధారణంగా ప్రభావితమైన రోజుల్లో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఎయిడ్స్ రోగులు, ట్రావెలర్స్, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు ఉంటారు. మలేరియా అనేది ప్రపంచ ఆరోగ్య సమస్య. అయితే అనేక ప్లాస్మోడియం టైప్స్ ద్వారా గుర్తించబడతాయి. వాటిలో 5 మాత్రమే మానవులకు వ్యాధులను కలిగిస్తాయి. అవి ప్లాస్మోడియం, మోడైమ్ పాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడైమ్ మలేరియా. మరియు ప్లాస్మోడియం మిలేసి మరియు ప్లాస్మోడైమ్ మిలేసి దోమ వలన కాదు, ఇది సోకిన కోతుల ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ సాయంత్రం వేళలో బ్లడ్ తీసుకున్నప్పుడు మొదలవుతుంది. నైట్ టైం దోమలు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ పాదాల వాసనకు ఆకర్షితమవుతాయి. మోడైమ్ దాని అభివృద్ధి దశలో ఉన్న స్పోరోజోయిట్ దోమల లాలాజలంలో నివసిస్తుంది. దోమ నుండి రక్తం తీసుకున్నప్పుడు ఒక సాధారణ వ్యక్తికి స్పోరోజోయిట్లు కాలేయాన్ని చేరుకొని హెపాటిక్లోకి ప్రవేశించిన నిమిషాల్లోనే స్పోరోజోయిట్లు రక్తంలోనికి చిందించబడతాయి. స్కాజిక అని కూడా పిలువబడే లైంగిక పునరుత్పత్తికి లోనయ్యే పరేంజైమన్ కణాలు వచ్చే 1 నుండి 2 వారాల్లో స్పోరోజోయిట్లు మారాసైట్లలోకి పరిపక్వం చెందుతాయి. అయితే హెపాటిక్ పరేంజ్మైల్ కణాలు చనిపోతాయి. అయితే కొన్నిసార్లు ప్లాస్మోడియం వైవాక్స్ మరియు బ్లీస్మెట్యా మావిల్లో స్పోరోజైట్ వశీకరణంగా మారి నెలల తరబడి నిద్రాణ స్థితిలో ఉంటాయి. సంవత్సరాలలో ఈ హిప్నోస్ వైట్ జాతులు గుప్త సంక్రమణకు కారణమవుతాయి. దీనివలన ప్రారంభ ఇన్ఫెక్షన్, వ్యాధి నుండి వచ్చే లక్షణాల మధ్య చాలా ఆలస్యం అవుతుంది. కాలేయంలో ప్లాస్మోడైమ్ యొక్క ఈ దశను ఎక్సో అంటారు. ఎరత్ అసిడిక్ ఫేస్. ఇది సాధారణంగా లక్షణం లేని మారాజాయిడ్స్ కాలేయ కణాల లోపల ఏర్పడిన రక్తంలోకి విడుదలవుతాయి. బ్లడ్ మారోజాయిడ్స్ ఎర్ర రక్త కణాలపై ఉపరితల గ్రాహకాలను బంధిస్తుంది. ప్లాస్మోడైమ్ పాల్సిపరం వాటిని ఆక్రమిస్తుంది. ప్లాస్మోడైమ్ అవైనే అన్ని వయసుల వారి ఎర్ర రక్త కణాలను ఇన్ఫెక్ట్ చేస్తాయి. ప్లాస్మోడైమ్ వైవాక్స్ రెడిక్యులస్ సైట్లను, ప్లేస్లను ప్రిఫర్ చేస్తాయి. ప్లేస్మోడ్ ఇయం మలేరియా, ప్లాస్మోడియం మిలేసి ఎర్ర రక్త కణం మారా లోపల పాత ఎర్ర రక్త కణాలపై దాడి చేస్తుంది. వన్ ఇన్సైడ్ ద రెడ్ బ్లడ్ సెల్ మారా జాయిట్స్ లైంగిక పునరుత్పత్తికి లోనవుతాయి. ఈ దశను ఎరిథ్రోసిటిక్ దశ అని పిలుస్తారు. సాధారణంగా మూత్రనాళం సిటిక్ దశ యొక్క ఫస్ట్ స్టేజ్లో 2 నుండి 3 రోజుల పాటు ఉంటుంది. మ్యారిసోల్ ఎర్త్ రీసైట్ అని పిలువబడే ఒక చిన్న రింగ్ లాగా కనిపిస్తుంది. ఎల్ని ట్రోఫోజైట్ మొదటి దశలో, రింగ్ రూపం సెకండ్ స్టేజ్లో ట్రోఫోజైట్గా పెరుగుతుంది. ఇది 3వ చివరి దశలో చివరి ట్రోఫోజైట్ అని పిలుస్తారు. పారాసైట్ హిమోగ్లోబిన్ను జీర్ణం చేయడం ద్వారా మరింత ఇది పెరుగుతుంది. ఇది యాక్చువల్ రిఫ్లెక్టివ్ దశ. ఇది పారాసైట్ మైటోసిస్కు లోనవుతుంది. ఇది చాలా మెహరా వైట్ జాతులకు దారితీస్తుంది. ఇది మూత్రనాళంలోనికి రాకుండా రక్తంలోకి విడుదలవుతుంది. సిటిక్ దశ మారన్జోయిడ్స్లో కొన్ని లైంగిక పునరుత్పత్తికి లోనవుతాయి. వీటిని గేమెట్ యాగోని అని కూడా పిలుస్తారు. అక్కడ అవి విభజించి సైట్లను కమిట్ చేయడానికి దారితీస్తాయి. ఈ గమిలా సైట్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుండి మరొక అనాఫిలిస్ దోమ బ్లడ్ని తీసుకున్నప్పుడు రక్త కణం దానిలోని గమ్ స్కాన్ దోమల ప్రేగులకు చేరుతుంది. ప్లూటీనియం జీవిత సైకిల్ యొక్క ఈ దశను స్పర్ అగోని గామాట్లు అని పిలుస్తారు. ఇది జైగోట్ను ఏర్పరుస్తుంది. జైగోట్ ఓకుగా మారుతుంది. తరువాత తిని ఆపై కొత్త తిత్తి లోపల చీలిపోతుంది. దోమల గట్ వేల సంఖ్యలో స్పోరోజోయిట్లకు కారణమవుతుంది. ఆ తర్వాత స్పోరోజోయిట్లు దోమల లాలాజలం గ్రంథికి చేరుకుంటాయి. మలేరియా యొక్క క్లినికల్ ప్రెజెంటేషన్ ప్లూటోనియం జాతులపై ఆధారపడి మారవచ్చు. ప్రధాన లక్షణం చలి, జ్వరం. ఇతరులలో స్ప్లైనోమెగలీ, రక్తహీనత, ముఖ్యంగా పాల్సిపరంలో మలేరియా జ్వరం రెడ్ బ్లడ్ సెల్స్ చీలికకు అనుగుణంగా ఉంటుంది. ప్లాస్మోడైమ్ వైవాక్స్ ప్లాస్మోడియం ఓవెల్కు ప్రతి 72 గంటలకు జ్వరం వస్తుంది. ప్లాస్మోడియం పాల్సిపరంకు జ్వరం ప్రతి 48 గంటలకు వస్తుంది. ప్లాస్మోడియం మైలేసికి జ్వరం ప్రతి 24 గంటలకు వస్తుంది. ప్లాస్మోడియం జాతులు సంక్లిష్టమైన మలేరియా అని పిలువబడే
తేలికపాటి లక్షణాలు కలిగిస్తాయి. అన్నింటినీ కలిపి మూడియం పాల్సిపరం తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది. చాలా తీవ్రమైన సందర్భాల్లో రోగి సెరిబ్రల్ మలేరియాను పొందవచ్చు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం, తీవ్రమైన రక్తహీనత కలిగి ఉంటారు. దీన్ని సంక్లిష్ట మలేరియా అంటారు. వీటిలో 2 ప్రధాన రోగ నిర్ధారణ పద్ధతులున్నాయి: మైక్రోస్కోపీ మరియు యాంటీజెన్ డిటెక్షన్. మైక్రోస్కోపీ అనేది ఈ పద్ధతిలో మలేరియా నిర్ధారణలో గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో మలేరియాను నిర్ధారించడంలో సన్నని మందపాటి రక్తపు స్పెరం యొక్క 3 నమూనాలను మైక్రోస్కోప్ కింద మందపాటి ఫిలిం ద్వారా మనం గుర్తించగలం. ప్లాస్మోడియం ట్రాఫెజాయిడ్ల నమూనాలు, ఉదాహరణకు ప్లాస్మోడైమ్ పాల్సిపరం హెవియర్ ఫోన్ ఆకారపు రింగులుగా ఉంటుంది. అండ్ ప్లాస్మోడైమ్ వైవాక్స్, ప్లాస్మోడైమ్ అవైల్ సోకిన రెడ్ బ్లడ్ సెల్స్ ఓవెల్ ఆకారాన్ని పోలి ఉంటాయి. అండ్ ప్లస్ మలేరియా రింగ్ మైక్రోస్కోపీ మధ్యలో ఉన్న పెద్ద క్రోమాటిక్ డాట్ అనేది ఫీల్డ్లో చేయలేము. ఫలితాలను పొందడానికి ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ అవసరం. ఆపై యాంటీజెన్ డిటెక్షన్ పారాసైట్స్ ఉత్పత్తుల కోసం చూస్తాం. పారాసిటిక్ లాక్టేట్, డిహైడ్రోజినస్ డిఫెస్టిక్ పద్ధతులు యాంటీజెన్ గుర్తింపులో ఉపయోగించబడతాయి. ఇది ఫీల్డ్లో చేయవచ్చు. అయితే మైక్రోస్కోపీ చికిత్సతో పోలిస్తే ఇది చాలా తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది సోకిన వ్యక్తులకు ఇన్ఫెక్షన్ ప్రొఫిలాక్టిక్ చికిత్స యొక్క దశపై ఆధారపడి ఉంటుంది. వ్యాధి సోకకుండా నిరోధించడానికి, మారాసైట్లను చంపడానికి, మెటిసిక్ వెళ్ళడానికి యాంటీ మలేరియా మందులు వాడతారు. వ్యాధి యొక్క తీవ్రత, మోడైన్ జాతుల వయస్సు, యాంటీ మలేరియా నిరోధకతపై ఆధారపడి ఉంటుంది. పరాన్నజీవి రాడికల్ ట్రీట్మెంట్లు జాయిడ్లు ఉండవు. దోమతెరలను వాడడము, దోమల వికర్షకాలను ఉపయోగించడం ద్వారా మనిషి వెక్టర్ సంపర్కాన్ని నిరోధించడానికి 3 ప్రధాన నివారణ పద్ధతులు ఉన్నాయి. మురికి ప్రదేశాలను నాశనం చేయడం, క్రిమిసంహారక స్ప్రేలను ఉపయోగించడం ద్వారా వెక్టర్ సాంద్రతను తగ్గిస్తుంది. చివరగా పరాన్నజీవుల సంఖ్యను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ద్వారా తగ్గించవచ్చు.